ఒకే గంటలో ఈ చికెన్ దమ్ బిర్యానీని చేసేసుకోవచ్చు. అది కూడా అథెంటిక్ హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ టేస్ట్తో. స్మెల్ కానీ టేస్ట్ కానీ అసలు ఎంత బాగుంటుందో నేను మాటలో చెప్పలేనండి. చేసుకున్నాక ప్రతిసారి చికెన్ బిర్యానీ ఇంట్లో ట్రై చేయాలి అంటే కన్ఫామ్గా 100% ఇదే బిర్యానీని మీరు ఇంట్లో ట్రై చేస్తారు. ఎందుకంటే టేస్ట్తో పాటు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. కేవలం 5 స్టెప్స్లో బిర్యానీ మొత్తం ఖతం అయిపోతుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా గుమగుమలాడే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం పదండి. స్టెప్ 1. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని గిన్నెలో వేసుకుని నానబెట్టుకోవాలండి. ఇది వెయిట్లో వచ్చేసి 1/2 kg అనమాట. 1/2 kg బాస్మతి రైస్ని గిన్నెలో వేసేసేయండి. నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టండి. స్టెప్ 2. ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. దానికోసం 2-3 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకుని సన్నగా ఈ విధంగా తురిమేసుకోండి. పొటాటో స్లైసర్తో స్లైస్ చేసుకుంటే ఉల్లిపాయలు ఈ విధంగా తయారవుతాయి. వీటిని మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఆనియన్స్ని ఫ్రై చేయండి. కాస్త వేగిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. పూర్తిగా బ్రౌన్గా మారేంత వరకు ఫ్రై చేయొద్దండి. ఆయిల్లోంచి బయటికి తీసిన తర్వాత ఇంకా రంగు మారుతాయి అనమాట. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కాస్త గోల్డెన్ షేడ్ రాగానే వీటిని పక్కకి తీసేసేయండి. ఇలా మొత్తం ఉల్లిపాయలన్నింటినీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది మీరు ముందు రోజైనా చేసుకోవచ్చు, లేదా సూపర్ మార్కెట్ నుంచి అయినా ఫ్రైడ్ ఆనియన్స్ తెచ్చుకోవచ్చు. ఇదే నూనెలో మరొక టేబుల్ స్పూన్ దాకా బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇందులోకి 2 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల దాకా హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇందులోకి బిర్యానీ కోసం వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ దినుసులు కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న మసాలాని ఆయిల్తో సహా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టెప్ 3. అదే కడాయిలోకి శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ని వేసి బాయిల్ చేయాలి. ఈ చికెన్ని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగేసేయండి. ఆయిల్ అనేది వేయకుండా అదే కడాయిలో వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసేసి నీళ్ళు అనేవి యాడ్ చేయకుండా చికెన్లో వచ్చే వాటర్ అంతా ఎగిరేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ ఉంటే ఒక 15 మినిట్స్కి ఆల్మోస్ట్ ఒక 50% దాకా కుక్ అవుతుందండి. చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోవాలి. అలాగే చికెన్ ఫ్యాట్స్ నుంచి వచ్చే ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చికెన్ అనేది ఆల్మోస్ట్ కుక్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టేసేయండి. స్టెప్ 4. బాస్మతి రైస్ని కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 2 నుంచి 2.5 లీటర్ల దాకా నీళ్లు వేసుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా నెయ్యి, 2-3 నిమ్మకాయ స్లైసెస్ని కూడా యాడ్ చేయండి. నేను ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కేవరా వాటర్ని యాడ్ చేస్తున్నాను. కేవరా వాటర్ లేకపోతే బిర్యానీ ఎసెన్స్ని కానీ లేదంటే రోజ్ వాటర్ని కానీ వేసుకోవచ్చు. దీనివల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మూతని పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి నీళ్లు తెరలకాగేంత వరకు మరిగించండి. ఈ నీళ్లు మరిగేలోపు మనం 5వ స్టెప్లోకి వెళ్దాము. దానికోసం ఒక బిర్యానీ పాట్ తీసుకోండి. అడుగు మందంగా ఉండాలి. ఈ బిర్యానీ పాట్లోకి ఫస్ట్ మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసేయాలి. తర్వాత 3 నుంచి 4 దాకా పచ్చిమిరపకాయలని తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేయండి. అలాగే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, హోల్ బిర్యానీ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని ఆయిల్తో సహా చికెన్లోకి వేసేసేయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయండి. ఆ తర్వాత ఇందులోకి 1 చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా పౌడర్ని నేను ఇంట్లో చేసిందే వాడుతున్నాను. రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే మీరు ఏ చికెన్ బిర్యానీ మసాలా పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని 1/4 కప్పు దాకా యాడ్ చేయండి. వీటితో పాటుగా 2-3 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి చిన్నవైతే 3, మీడియం సైజు అయితే 2 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 1/4 కప్పు దాకా పుదీనా ఆకులు,
పావు కప్పు దాకా కొత్తిమీర శుభ్రం చేసుకుని యాడ్ చేసుకోండి. వీటితో పాటుగా ఒక పావు కప్పు దాకా పెరుగు కూడా వేసేసి వీటన్నిటిని కూడా మెత్తగా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసేసి ఈ బిర్యానీ పాట్లోకి వేసేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తానికి కూడా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా పట్టించాలి. బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ని ఈ బిర్యానీ పాట్కి ఈవెన్గా అడుగు భాగంలో ఒక లేయర్ లాగా సర్దండి. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని లైట్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం ఎసరు కోసం పెట్టిన నీళ్లు మరిగిపోతూ ఉంటాయి. ఇలా మరుగుతున్న నీళ్ళలోకి నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని ఆ రైస్ని వాటర్లో వేసి కుక్ చేయండి. మీడియం టు హై ఫ్లేమ్లో రైస్ని బాయిల్ చేస్తే 10 నిమిషాలకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. రైస్ కంప్లీట్గా కుక్ అవ్వకూడదండి, ఎందుకంటే చికెన్తో పాటుగా రైస్ని మళ్ళీ మనం దమ్ చేస్తాం కాబట్టి 75 to 80% రైస్ కుక్ అయితే చాలన్నమాట. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా, ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇక ఈ రైస్ని డ్రైన్ అవుట్ చేసేసుకుని బిర్యానీ పాట్లో చికెన్ పెట్టాం కదా దానిపైన లేయర్ కింద వేసేసేయాలి. చికెన్ అరేంజ్ చేసి పెట్టుకున్న బిర్యానీ పాట్ని స్టవ్ మీద ఉంచి ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని కూడా లేయర్ బై లేయర్ వేసేసేయండి. 2 లేయర్స్ కింద వేసుకుంటే మిడిల్లో మనం కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకుని మరొక లేయర్ కింద వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత అరకప్పు దాకా మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండి, ఆ గంజి నీళ్ళని కూడా వేసుకోవాలన్నమాట. అడుగు లేయర్ అనేది మాడిపోకుండా చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది. సో 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. సో బిర్యానీ మంచి ఫ్లేవర్ అండ్ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను సాఫ్రాన్ మిల్క్ వేస్తున్నాను. పాలల్లో కుంకుమ పువ్వుని నానబెట్టి వేస్తున్నాను. అవి ఒక 2 టేబుల్ స్పూన్లు. అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ని పాలల్లోకి మిక్స్ చేసి అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నాను. ఇవి ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దు అనుకుంటే వీటిని స్కిప్ చేసేసేయచ్చు. ఇక ఫైనల్గా ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ పైన డ్రైగా అయిపోకుండా ఉండడం కోసం టిష్యూ పేపర్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పరుచుకోవాలి. ఈ టిష్యూ పేపర్ అంతా కూడా వెట్ అయ్యేలాగా కాస్త వాటర్తో స్ప్రింకిల్ చేసి తడపండి. పైన మూత పెట్టేసి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్ని దమ్ చేయాలి. దమ్ చేసేటప్పుడు అడుగు మీకు మాడిపోకుండా రావాలి అంటే ఒక స్టాండ్ని కానీ లేదంటే అట్ల పెనం ఉంటుంది కదండి, ఫస్ట్ అట్ల పెనాన్ని పెట్టి దానిపైన ఈ బిర్యానీ పాట్ని పెట్టి నిదానంగా స్లోగా దమ్ చేసేసేయండి. అడుగున వాటర్ ఎగిరేంత వరకు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే దమ్ చేసుకోవాలి. ఇలా ఒక 15 లేదా 20 నిమిషాల పాటు దమ్ చేస్తే చికెన్ బిర్యానీ కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఒక్కసారి మూత తీసి గరిటతో చెక్ చేసుకోండి. అడుగున వాటర్ అంతా ఎగిరిపోయింది అని అనుకుంటే స్టవ్ ఆపేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. ఆ తర్వాత చికెన్ని అడుగు నుంచి గరిటతో పైకి తీస్తూ సర్వ్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే సూపర్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మహా అయితే మీకు 1.5 అవర్లో రెడీ అయిపోతుంది అనమాట ఈ చికెన్ బిర్యానీ. చాలా 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 టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రత్యేకించి ఈ చికెన్ బిర్యానీలోకి గ్రేవీ కూడా చేయాల్సిన పని లేదు. ఇందులో మనం యూజ్ చేసిన మసాలా కానివ్వండి, ఆ గ్రేవీ కానివ్వండి, బిర్యానీ మొత్తానికి కూడా బిర్యానీ రైస్ మొత్తానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కాస్త రైతాని పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలు, ఈజీగా 4 to 5 మెంబర్స్ కుమ్మేయచ్చు. మరి ఈ సూపర్ టేస్టీ అండ్ సూపర్ ఫాస్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.